సినిమా చూసే మాధవ్ రంగారావు గారు నాకు సినిమా డైరెక్షన్ ఇచ్చారు. ఆ సినిమా యువతరం కదిలింది. మళ్ళీ సమస్య వచ్చింది, మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు సినిమా కమర్షియల్గా అంత బాగోలేదు. అంటే కనీసం ఈసారైనా మళ్ళీ కమర్షియల్గా ట్రెండ్ మారుద్దామా అని చెప్పి అనుకుంటామంటే నాకు నాకు మరి అసలే నేను నిప్పు, నాకు గాలి కూడా తోడైంది మాధవ్ గారు. ఆయన పార్టీ నుంచి వచ్చిన మనిషి, ప్రజానాట్యం మండలి మనిషి. అప్పుడు మళ్ళీ యువతరం కదిలింది కూడా అలాంటి సినిమా, అభ్యుదయ భావాలు ఉన్న సినిమా. అంటే ఈ కమిటీ కాలేజెస్ అంటే పెట్టుబడి పెట్టి విద్యాలయాలు కట్టి దాని మీద మళ్ళీ డబ్బు సంపాదించుకునే కాలేజీలు వస్తున్న కొత్త రోజులు అవి. అది అక్కడ జరుగుతున్న దోపిడీని, విద్యా విధానాన్ని ఎండగట్టడం కోసం తీసిన సినిమా అది. ఇది యువతరం కదిలింది. బట్ అక్కడ ఏ కంట్రవర్సీ లేకుండా సినిమా పూర్తి చేసాం. మాకు సెన్సార్లు కూడా పెద్దగా ఇబ్బంది రాలేదు. కొద్దిగా ఇబ్బంది వచ్చినా అది దాన్ని కూడా పాస్ అయ్యాయి. బట్ సినిమా రిలీజ్కి వచ్చేసరికి మళ్ళీ అగైన్ కాంట్రవర్సీ స్టార్ట్. జాతర సినిమా అప్పుడు ఒక రకమైన కాంట్రవర్సీ, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకో రకమైన ఏంటంటే మేము ఆగస్టు 15 రిలీజ్ చేయాలనుకుని ముందే అనౌన్స్ చేస్తాం సినిమా. కరెక్ట్గా అదే రోజుకి ఎన్టీ రామారావు గారి సినిమా రౌడీ రావుడు కొండ కృష్ణుడు రిలీజ్ చేయాలని ఆయన డిసైడ్ చేశారు. సరే, అఫ్ కోర్స్ సినిమా మా సినిమా మేము చేసుకుంటాం, ఆయన సినిమా ఆయన చేసుకుంటారు. కానీ అప్పటికే సినిమా ఇండస్ట్రీలో యువతరం కదిలిన సినిమా మీద గొప్ప టాక్ ఉంది. చాలా ఎక్సలెంట్ ఫిల్మ్ ఇది, డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పేసి అందరూ. అప్పుడు రామారావు గారి తరఫున చాలామంది అడిగారు ఆ రోజున ఎందుకు వెళ్ళటం, రామారావు గారు, బాలకృష్ణ, రాఘవేంద్రరావు డైరెక్టర్, చక్రవర్తి మ్యూజిక్, ఇంత పెద్ద సినిమా ముందు ఎందుకు అనవసరంగా ఎవరెవరో మేకప్ ఎప్పుడో మేకప్ వేసిన ఆర్టిస్టులు అందరూ ఉన్నారు నీ సినిమాలో, ఎవరు చూస్తారు నీ సినిమా, ఎవరు చూస్తారన్నది ఆల్రెడీ ఓ సినిమా అయిపోయింది కదా, మళ్ళీ రెండో సినిమా కూడా ఇదెందుకు అని చాలామంది నీతులు చెప్పారు. సినిమా రిలీజ్ ఆపేయమన్నారు. ఆఖరికి రామారావు గారి దాకా వెళ్ళేది విషయం. రామారావు కూడా ఆపేయమని చెప్పండి బ్రదర్ అని చెప్పేసి ఆయనతో చెప్పారు. ఒక ఆయనతో మేము ఆపలేదు సార్ అని చెప్పాను. తర్వాత నేను వెళ్ళి రామారావుని కలిశాను. తెలిసి మేము ఎప్పుడూ అనౌన్స్ చేసాం అన్నయ్య గారు, మీరు దయచేసి మమ్మల్ని పర్మిట్ చేయండి అని చెప్పేసి కొంచెం బతిమాలి. బట్ ఆయన వ్యతిరేకించాడు. నా దారిని నేను వచ్చాను, మా దారిని రిలీజ్ చేసుకున్నాను. అవర్ ఫిల్మ్ బికేమ్ సూపర్ హిట్, ఒక సెన్సేషనల్ హిట్. యువతరం కదిలింది అనే సినిమా ఈ అభ్యుదయ సినిమాలకి అది ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసింది. ఆ సినిమా హిట్ అవటం అంటే మా టార్గెట్ కూడా అదే. మా టార్గెట్ ఏంటి, ఎక్కువ డబ్బు సంపాదించుకున్నదంటే ఎక్కువ మంది చూడాలని మా తాపత్రయం. సినిమా యావరేజ్ అయితే ఎక్కువ మంది రారు, ఎక్కువ మంది చూడరు. సినిమా హిట్ అయినప్పుడు మాత్రమే ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది చూస్తారు. మనం చెప్పదలుచుకున్న మెసేజ్ ఎక్కువ మందికి వెళుతుంది. దానికి నేను మాధవ్ రంగారావు గారు నేను మేమందరం ఆ సినిమా పనిచేసిన వాళ్ళందరూ కూడా సంతోషపడ్డాం. అలాగే అభ్యుదయవాదులు వాళ్ళందరూ కూడా బాగా మాకు బహుశా సినిమా ఇండస్ట్రీలో ఎవరికి జరిగిన సన్మానాలు నాకు మాధవ్ రంగారావు జరిగినాయి.